ఏంటే బాధగా ఉన్నారు? ఇవాళ ఎలాగైనా పెళ్లి అయిపోలే నాకు. అది అంత వైలెంట్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నావు? నీకేం తెలుసా ఇరుగు పొరుగు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏమంటున్నారు? నేను పొద్దున్న లగ్గానే ఎదిరింటి అంకులు వచ్చేమన్నారు తెలుసా? మా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడా? అలాగే ఉంటదిరా కామెడీగా. అక్కడికి పేపర్ లో యాడ్ కూడా ఇచ్చానయ్యా, నూతన వధువు కావాలి అని చెప్పని. ఎవరు రియాక్ట్ అవ్వరేంటి? అంటే వాళ్ళు కూడా నూతనమే కోరుకుంటారు కదా. కరెక్ట్. సరే ఇప్పుడు నా పెళ్లి గురించి నేనే మాట్లాడాలా, నువ్వు మాట్లాడవా? అసలు అన్న గురించి మీకేం తెలుసండి? నీకేం తెలుసు చెప్పు. అన్న అలుపులో కూడా గెలుపును కోరుకుంటాడు. తలుపులేసి తన్నేవాళ్ళు లేక ఆ తలుపులు మేము మూసుకుంటాలే గానీ ఈ స్కిట్ ని మలుపులు తిప్పడానికి ఇద్దరు వస్తారు కదా, వాళ్ళిద్దరిని పిలవండి. నైస్ డెసిషన్. హలో బ్యూటిఫుల్ లేడీస్. హలో 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 హలో, ఎవరు? హలో. ఇది పాత జోక్, ఎన్నిసార్లు వెళ్తుంది? పాతోళ్ళతో మేము ఉండట్లా. ఏంటిది? ఎప్పుడు చూసినా మా మీద పంచలేనా? అసలు నాకన్నా ఎవరైనా డీలో గోల్డెన్ లెగ్ ఉన్నారా? గోల్డెన్ లెగ్ అది, ఓల్డెన్ లెగ్ అది. ఓల్డెన్ లెగా అంటే సీనియర్ మోస్ట్. ఏంటే మా లేడీస్ అలా అంటావు? నేను అలిగా బొంగమూది పెట్టుకున్నా, బొంగమూది పెట్టుకుంటా నేను. ఎందుకు మా లేడీస్ అంటావు నువ్వు ప్రతిసారి? నేను అలిగాను. వెనకటికి ఎవడో చెరువు మీద అలిగి అర్థమైందా నీకు? ఈయన మనల్ని అంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఏంటి? నా మీద అలిగి నిన్ను గడగటం మానేశారంట. ఏం చెప్పాడు? అన్నాడట. అర్థమైంది. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, 2 సైలెన్స్ పెర్ఫార్మెన్స్ అయింది, సీక్రెట్ స్కోర్లు రాసేసుకున్నారు, అంతా అయిపోయింది. మరి ఇప్పుడు ఇట్స్ టాస్క్ టైం. పేరెంట్ అనుకుంటున్నట్టు అలా కూర్చుంటారండి టాస్క్ అని చెప్పాక. మేము హ్యాపీగా ఉండే టాస్క్ ఏమన్నా చెప్పి. మీకేంటి ఎలా ఉండాలి టాస్క్? మేము ఏదన్నా గర్ల్స్ సరే మీతో పాటు 2 బ్యూటిఫుల్ లేడీస్. ఓ సూపర్. మీరు అసలు నో కూడా అనరు, వావ్ అంటారు. ఏమంటారు? నువ్వేమంటావు? అది అలా అంటారు నేను ఇప్పుడు చెప్తే. సో ఇప్పుడు మీరు అటు తిరిగి కళ్ళు మూసుకుని ఉండండి. మీ దగ్గరికి వచ్చి ఈ స్కిట్ లో మీ పార్ట్నర్, మీ గర్ల్ ఫ్రెండ్ నేను పరిచయం చేస్తాను మీకు. రెడీయా? రెడీ. బ్రో నా సాయి శక్తిలా ప్రయత్నించాను నేను. ఓకే బట్ ఏమనుకోవద్దు. ఇదేంటి ఎవరు చేయది? ఇది నా చేయరా? సారీ. ఈ రోజుతో నేను తీసుకునే ఈ డెసిషన్ చూసి మీకు నా మీద ఒక స్థాయి నమ్మకం వస్తుంది. ఓకే మీ చేయవండి ఆది గారు. ఆహా. నేను చెప్పేంత వరకు అసలు కళ్ళు తెరవద్దు. ఓకే? చేతితో చేయి పెట్టా కూడా కళ్ళు తెరవద్దు. ఓకే ఓకే? అలాగే చేయి పట్టుకోరు ఎవరు? ఆగరా బాబు, నేను ఇస్తాను చెయ్య. ఇదిగో ఈ ఎపిసోడ్ అంతా ఈ చెయ్యి వదలాలనుకోవట్లేదే నేను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలి. ఓకేనా? లేడీస్ చెయ్యే చూడండి. మీ పొలంలో మొలకలొచ్చా. దరిదాటి ఉరకలు వేసే ఏనది కన్నా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన తేదంటే. వాళ్ళ పెయిరా? పెయిర్ అంటే ఇలా ఉండాలి. వాడు వేవ్ లాగా, ఆవిడ వ్యాక్సిన్ లాగా ఉంది. సరే ఓకే. ముందు తెలుస్తుంది ఎవరి పేరు. ఈ కాంబినేషన్ ఈ స్కిట్ లో ఈ కాంబినేషన్ ఏం టాస్క్? మాల్దీవ్స్ అలా ఎటన్నా వెళ్ళిపోయి అలా ఉండేది ఏదన్నా. అలా ఉండాలా? ఏదైనా హాలిడే. మీరు నలుగురు హాలిడేస్ కి ఆయన అన్నట్టు ఏదైనా మంచి హాలిడే డెస్టినేషన్ కి. ఇంక చాలు, డెస్టినేషన్ వచ్చాను. నువ్వు వెళ్ళిపో. మాల్దీవ్స్ కి వచ్చారా? మాల్దీవ్స్ లో ఉన్నాం తమ్ముడు. రిసార్ట్ ఏంట్రా? ఏ రిసార్ట్ బుక్ చేసావు? వావ్, మాల్దీవ్స్ వచ్చారు. సూపర్. తమ్ముడు మాట్లాడుకుందామండి, డిస్టర్బ్ చేయకండి. అవునా? వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకున్నారంట. మనం పద చెప్తాను.
ప్రియా బావా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదా? అవును, చెయ్యేది అవును బావా, నిజంగా ఈ రిసార్ట్ చాలా బాగుంది బావా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వచ్చాయి అంట. ఓకే ప్రియా. చెప్పండి బావా. పూర్ణ ప్రతిసారి ఎంట్రీ ఏంటి ప్రియా? మీరేమి ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారు. మీరేంటి మీరు బయట ఉంటారా లేదంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్తారా? మీరేం ప్లాన్ చేశారు? మేము బయటికి రాం. ఇదిగో వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, నువ్వు లోపల చెప్తా. నీకు దోశ కావాలా ఇడ్లీ కావాలా? మీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి బావా, నేను నాకు నువ్వు తింటాను. ఇష్టం, నేను తినలేను కదా. సుధీర్ నాకు ప్రాన్స్ కావాలి. మన కాళ్ళ బ్రేక్ఫాస్ట్ లేవు, లంచ్ లో మెయిన్ ప్రాన్స్. కోర్సే మందంతా. నాకు మీ మాటలు వినపడకూడదు చెప్తున్నాను. మీకెందుకే? టింగ్ టాంగ్. నువ్వెవరు? రూమ్ సర్వీస్ సార్. ప్రియా ఏం కావాలి? సార్ మేడం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తానా, రాలేదా సార్? హలో హలో. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మా రూమ్ లో మీరేం చేస్తున్నారు? మీ రూమ్ ఏంటి? ఇది మేము బుక్ చేసుకున్న రూమ్. అంటే అతని రూమ్ మనం బుక్ చేసుకున్నామంటే మన రూమ్ ఇంకెవరో బుక్ చేసుకున్నారు. రే తమ్ముడు ఊరుగావే, ఎందుకే పచ్చాలు డిస్టర్బ్ చేస్తా? ఏయ్, మా రూమ్ మీరు బుక్ చేసుకున్నారు, వాళ్ళ రూమ్ మేము బుక్ చేసుకున్నాం. సార్. బుక్ చేసుకోవడం రాదు సార్ నేను అంటాను మా హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకున్నారు అంటున్నాను సార్ నేను. అది తెలుసుగావే, ఉత్తర డిస్టర్బ్ చేయడం కాదు. మా హోటల్లో మీరు రూమ్ బుక్ చేసుకున్నారు అంటున్నాను సార్. అలా అన్నారా? సారీ తమ్ముడు, మరి అది తెలుసుకొని రావాలి. పొరపాటున డిస్టర్బ్ చేసాం. ఓకే. పొరపాటు ఎంత పెద్ద ఏం చేయబోతున్నారు ఈ లోపల మీరు? మేము మాట్లాడుకుంటున్నామయ్యా. మరి మాట్లాడుకోండి, దానికి ఎందుకు మళ్ళీ ఇంత అరుస్తున్నారు మీరు? ఇక్కడ ఏం చేసే వాళ్ళమే ఏం మాట్లాడలేదు. నాన్న చెప్పు నాన్న, ఏం సార్ కావాలి? ఎలా ఉంది సార్ రూమ్ అంతా? అంతా చాలా బాగుందమ్మా. అన్ని బానే ఉన్నాయి సార్. మీరు వెళ్ళిపోతే అన్ని బాగుంటాయి. ఫుడ్ ఆర్డర్ ఏమని చెప్తారా సార్? తొందరగా ఏదే ఉంది. అయితే నేను వస్తాను సార్. ఫస్ట్ తమ్ముడు ఏరా ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతారు నువ్వు ఇలా పదే పదే తిరుగుతూ ఉంటే? తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడుగుతా. నీ దగ్గర ఉంది కదా, తినవయ్యా. సర్వీస్ అని పిలిస్తే వస్తాడు. సరే. మీకు రూమ్ క్లీనింగ్ ఏదైనా కావాలంటే అటు ఇద్దరు ఉన్నారు, పిలిస్తే వస్తారు. సరే ప్రియా, నీకేం కావాలి? ఏ చెప్తే ఓకే బావా. నేను చాలా చెప్తా ప్రియా. అవన్నీ అరే కాదు. తమ్ముడు, టాటాయిస్ కాయలు ఉందా? దోళ నువ్వు వెళ్ళిపో చెప్తా. సరే. ప్రియా ఆ బావా. మన దగ్గర కూడా ప్రతిసారి వస్తున్నాడు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇందాం పద. సరే. కాదు, నేను చెప్పానా ఇది ఒత్త కబుర్లు ఏముండదు. సుధీ ఆ, నాకు ఒకటి కావాలి. ఏమ్మా? నాకు డైరీ మిల్క్ సిల్క్ కావాలి. తమ్ముడు ఆ. ఒరే డైరీ మిల్క్ కూడా నేనే ఇవ్వాలరా? నువ్వేమిస్తావు చెప్పు మామూలుగా? ఇదిగో రూమ్ లో పక్కన ఈడుతున్న ఒకటే డిస్టర్బెన్స్ ఉంది. మనం అలా బీచ్ లోకి వెళ్ళి కూర్చొని కొంచెం మాట్లాడుకుందాం. మనం కూడా బీచ్కి వెళ్దాం బావా. ఎదవ సోది అక్కడ మనకి. వెళ్దాం బావా. ఓకేరా. ఏంటి మరి? ఏముండదు. డిస్టర్బెన్స్ చేస్తారు మీరు. ప్రియా నీళ్ళు చల్లుతుంది. కొంచెం మెల్లిగా చల్లమంటారు, ఇక్కడ పడుతున్నాయి. మీరేం చల్లుకోవట్లేదు, అందుకని మేమే. సుధీ దీనికి ముందు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాగా ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్. అంటే అంతే చెప్పే కదా, లోపలికి బయటికి తిరగడమే. అవును, మీరిద్దరు ఎవరు? ఇన్ని రోజులు దీపిక అంటుంటే ఏదో ఉందనుకున్నా. సుధీ అయిపోయింది. ఎవరు? ఈవిడ సుధీర్, సీరియస్లీ 8 years. ఈ రోజే అనుకున్నా. నో పేరు. ఈ రోజే అనుకున్నా ఒప్పుకుందామని. ఒప్పుకుందామనా? రష్మి సుధీ 8 years. 8 years 8 years. 9 years. ఏంటి? వాళ్ళెవరో చీచి అన్నారు, నువ్వు చీచి అంటావేంటి ప్రియా? కాదు, ఎవరు 8 years అంటుంది? ఎవరు ఆవిడ? అదే ఎవరావిడ అంటావేంటరా? ఎవరు? రష్మి. రష్మి అంటే ఆవిడ. ఇందాక ఇవిడికి ఒక డైలాగ్ చెప్పావు. ఏమని? నేను బీచ్కి వస్తే నువ్వు చేపలు పడతావా లేదో గానీ నువ్వు చేపలు పడితే నేను బీచ్కి వస్తాను, ఒక డైలాగ్ చెప్పావు. ఓకే రా, ఇట్స్ హిలేరియస్. ఓకే
హలో అండి హాయ్ హలో Hi, Pradeep. It's really nice to Nice, see nice. you. హలో భయ్యా రూమ్ సర్వీస్ ఎవరు మీరు? గుర్తులేనా నేను చిచ్చి 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 చిచ్చి. కాదిగో మీ ఇద్దరు ఒక విషయం అడుగుతాను చెప్తారు నాకు. చెప్పు. స్కిట్ లో స్క్రిప్ట్ అకార్డింగ్ టు యూ తయారు చేసి ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే మధ్యలో అసలు నువ్వు రూమ్ సర్వీస్ కిందకు అసలు వచ్చావు. నన్ను వదిలేవయా. ఆయన ఏమిటయా టాటాయిస్ అనుకుంటే ఆయన వస్తాడు. ఆవిడగా గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ నీతోనే ఉన్నాడు ఆయన. నెక్స్ట్ స్కిట్ లో గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ మారుస్తాను నేను. మాకొద్దు, మాకు ప్రియానే కావాలి. నాకు నీకు సుధీర్ రష్మి అలా అయితే నాకు దీపిక కావాలి. నాకు మీరు వద్దు. అలిగేవారా దీన్ని బట్టి మీ ఇద్దరికి ఏమర్థమైంది? ఓకే అమ్మా. నూరు మూసుకుని ఆ, బయలుదేరండి. వాళ్ళు కాదు కానీ మీరిద్దరు సూపర్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియమణి గారు, పూర్ణ గారు. సారీ ఏమన్నా ఎక్కడన్నా లైన్ క్రాస్ చేసిన వాటర్. థ్యాంక్ యూ సో మచ్. అది మీ పూర్ణ కన్నాలి కదా. ఇద్దరికి చెప్తాను, ఆడి తరపున కూడా చెప్తున్నారు. నా తరపున కూడా నువ్వే చెప్పేసి నువ్వు హీరో అయిపోయి అలా కాదు, మమ్మల్ని ఎప్పుడు ఇక్కడే ఉంచి తెస్తావు అన్నమాట. చిచి, అలా కాదు. వాళ్ళ కింద నుంచి హీరో ఎయ్యి అన్న ఎయ్యి అంటుంటారు. ఎయ్యి మేము ఏడా కూర్చొని అలా కాదు, మామూలుగా మన ఇద్దరు తరపున నువ్వు చెప్తావు నేను చెప్తా ఉంటారు. అదే అంటారు ప్రియమణి గారు. పూర్ణ గారు నువ్వు చెప్పు, ప్రియమణి సరేమ్మా. తమ్ముడు అది ఇద్దరు చెప్తాడు. ఒకటే కదా తమ్ముడు. ఓకే అమ్మా. తమ్ముడు పో, నువ్వు చెప్పు ఇద్దరికి నా తరపున కూడా ఇద్దరికి ఎందుకు అది నువ్వు ప్రియమణి గారికి చెప్పు. చెప్పు. ప్రియా చాలా క్యూట్ గా పర్ఫార్మెన్స్ చేసి, ప్రియా ఉండడం వల్లే నేను అంత ఎనర్జీగా చేయగలిగాను. సూపర్. లేకపోతే ఇంకెవరైనా కూడా అంత చేయలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నేను ఎందుకు మళ్ళీ నాకెంత ఆవిడకి చెప్పు. ఆ స్కిట్ లో సగం నువ్వు ఆయనతో ఉన్నావు కనుక నీకు థ్యాంక్ యూ చెప్తున్నాడు. నువ్వు రాకపోతే మంచిగానే ఉండేది మాదంతా. బట్ థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్, థ్యాంక్ యూ.